నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. కాకినాడ జిల్లా తునిలో సిపిఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బుగుతా బంగారావు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మోదీ హఠావో దేశం బచావో జరుగుతున్న ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై ఫాసిస్టు మోదీని గద్దెదింపి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ వ్యాప్తంగా ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. ముమ్మిడివరం గురుకుల పాఠశాల, ఐపోలవరం మండల పరిధిలోని పశువులలంక జిల్లా పరిషత్ హైస్కూల్, అంగన్వాడీ సెంటర్లలో సోదాలు చేశారు. అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు అందించే ఆహార పదార్థాలను పరిశీలించి ఫుడ్ టేస్ట్ చేశారు. స్టోర్ రూమ్లను స్థానికులు పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. తన తల్లిపై అసభ్యకరంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ భరత్ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. కుప్పంలో ఇప్పటి వరకు ఇలాంటి సంస్కృతి చూడలేదన్నారు. తన తల్లిపై టీడీపీ, బీజేపీకి చెందిన కొందరు వ్యక్తులు అసభ్యకరంగా మాట్లాడటం దారుణమన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ ఘటనను ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తున్నారన్న ఆయన తన తల్లిపై అవమానకరంగా మాట్లాడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కడప జిల్లా జమ్మలమడుగులోని చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతిని పురస్కరించుకుని ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి చౌడేశ్వరి దేవి మూలమూర్తికి విశేష పంచామృత అభిషేకాలు, అర్చనలతో పాటు ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం మహిళలు 850 కలశాలతో అమ్మవారికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిధిలోని ఈడెపల్లిలో ప్రమాదం సంభవించింది. ఆక్సిజన్ సిలిండర్ లీక్ కావడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో 2 తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పర్యటించారు. పట్టణంలోని మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన బియ్యం తగ్గింపు ధరల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరల భారాన్ని తగ్గించే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుందని ఎమ్మెల్యే తెలిపారు. ఆగస్టు 1 నుంచి ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అఖిలప్రియ వెల్లడించారు. తిరుపతి జిల్లా పిల్లకూరు మండల పరిధిలోని చెంబేడులో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొన్నారు. గ్రామంలోని ఇంటింటికి వెళ్లిన విజయశ్రీ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. దీంతో పాటు ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట టీడీపీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు రాయల సుబ్బారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఇందులో భాగంగానే జగన్ డిఎస్సిలో అవకతవకలు జరిగాయని, అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రకాశం జిల్లా కందుకూరులో 2025 డిఎస్సి ఉపాధ్యాయుల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. 2025 మెగా డిఎస్సిపై వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్న వారిపై కుట్రలేంటని ప్రశ్నించారు. ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు సంఘీభావం తెలిపారు. స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే నాగేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉపాధ్యాయులతో రాజకీయాలు ఆడొద్దని ఎమ్మెల్యే అన్నారు. వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవద్దని సూచించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం మండల పరిధిలోని పొగిరి జంక్షన్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్థానిక రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు శ్రీకాకుళం నుండి రాజాం ప్రధాన రహదారిలో తిరిగే ఒక్క బస్సు కూడా విద్యార్థులను ఎక్కించుకోవడం లేదని మండిపడ్డారు. విద్యార్థులు చేపట్టిన ధర్నా వల్ల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. విద్యార్థుల ఆందోళన విరమించాలని రాజాం పోలీసులు కోరారు. మా చదువుకు భంగం కలిగించే చర్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు గురైన వ్యక్తి ధర్మవరం నియోజకవర్గం వైసీపీ విభాగం అధ్యక్షుడు గంగాధర్ నాయుడుగా గుర్తించిన పోలీసులు హత్య చేసిన వ్యక్తి వైసీపీకి చెందిన దాసరి శ్రీనివాసులని వెల్లడించారు. నిందితుడి నుంచి హత్యకు ఉపయోగించిన కట్ట బండరాయి, మహేంద్ర తార్, ఆర్ఎక్స్ వాహనం, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. విజయనగరంలో తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. తల్లిబిడ్డల ఆరోగ్యం, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా కలెక్టర్ సుందర్ రెడ్డి అన్నారు. గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువుల సురక్షిత ప్రయాణం కోసం అత్యాధునిక సదుపాయాలతో రూపొందించిన 11 నూతన తల్లిబిడ్డ కోసం ఎక్స్ప్రెస్ వాహనాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్ పోర్టికో వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు.